అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన అనమలవీడి విలేజ్ గ్రామానికి చెందిన ఇతను వాకా కిరణ్ కుమార్ అనే అతను, వాళ్ళ నాన్నగారు వాకా వెంకట రంగయ్య గారు తను 1 ఎకరా భూమిలో బోరుబావి వేసుకుంటారు. దానికి కొత్తగా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్ వేయటానికి అతను ఈ నెల 6వ తారీఖున గిద్దలూరు ఎలక్ట్రికల్ పవర్ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. దానికి ఒక నంబర్ కూడా జనరేట్ అవుతుంది. తర్వాత 14వ తారీఖు ఈ కన్సర్న్ లైన్ మ్యాన్ సిహెచ్ రామలింగయ్య గారు ఆయన ఇతనికి ఈ కిరణ్ కుమార్ గారికి ఫోన్ చేసేసి మీరు మీ పొలాన్ని చూపించండి, దాన్ని ఎస్టిమేట్ వేయాలని చెప్పి అడుగుతారు. దాని మీద అతను తన యొక్క పొలాన్ని చూపించేసి త్వరగా ఎస్టిమేట్ చేసి మాకు త్వరగా శాంక్షన్ అయ్యే విధంగా చేయండి సార్ అంటాడు. అన్నప్పుడు ఇతను ఏమంటాడంటే, మీరు మీ పొలానికి ఎస్టిమేషన్ వేసి అలానే శాంక్షన్ తీసుకురావాలంటే ఏఈడి గారితో మాట్లాడి మీరు 20,000 మాకు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి, లంచం ఇవ్వాలని చెప్పి అతను డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో అతను ఏమి సమాధానం చెప్పకుండా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ ఎగాను 16వ తారీఖు ఇతను మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ ఎగాను రామలింగయ్య గారు, లైన్ మ్యాన్ రామలింగయ్య గారు 20,000 ఇతన్ని అతను పని చేయడానికి లంచంగా డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది కాన్వర్జేషన్ జరుగుతుందన్నమాట ఈ లంచం గురించి. సో ఇతను లంచం ఇవ్వండి పని చేయడు అన్న భావన అతను కలిగి ఈ నెల 27వ తారీఖు అతను ఒంగోలు ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ అయ్యి రామలింగయ్య గారి మీద, తన లంచం అడిగిన రామలింగయ్య గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద మేము ఫీల్డ్ ఎంక్వైరీస్ అన్ని కండక్ట్ చేసుకొని ఈరోజు 30వ తారీఖు మేము ఈ అనమలవీడు ఎస్సీ కాలనీ వద్ద రామలింగయ్య గారు కిరణ్ కుమార్ వద్ద ఈ 20,000 బ్రైబు అతని యొక్క పని ఏది కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఎలక్ట్రికల్ లైన్స్ వేసే విషయంలో బ్రైబు యాక్సెప్ట్ చేయగా అతను పట్టుకోవడం జరిగిందనమాట. ఈరోజు ఇతను అరెస్ట్ చేసి రేపు నెల్లూరు కోర్టులో హాజరుపరుస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.